పీసీసీ న్యూస్కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. తాడేపల్లిగూడెం పెంటపాడులో స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ నాగరాణి, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాసులు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ తదితరులు జరిపిన వర్ధంతి కార్యక్రమం. పాల్గొన్న ముఖ్య అతిథులుగా ప్రభుత్వ విప్ బొలిశెట్టి, బీజేపీ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ. శ్రీదేవి మహంకాళమ్మ ఉత్సవాలలో జరిగిన ఉమర్ అలీషా ఆధ్యాత్మిక ప్రసంగం. అతిథిగా పాల్గొన్న మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టి సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే ఈలి నాని. బ్రహ్మకుమారి జ్ఞానప్రకాష్ భవనం నందు జరిగిన ప్రజాపిత బ్రహ్మబాబా పుణ్యనిధి శ్రద్ధాంజలి ఘటించిన పలువురు. రూరల్ మండలం కొత్తూరు గ్రామంలో రంగా యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వంగవీటి రంగా విగ్రహాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, పాల్గొన్న ఈతకోట తాతాజీ. తాడేపల్లిగూడెం పట్టణ 1వ వార్డులోని శ్రీకృష్ణుడి గుడి ఎదురుగా గల సందులో పార్కు వద్ద శనివారం స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చదులవాడ నాగరాణి, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ యేసుబాబులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛాంధ్ర కార్యక్రమం జరుగుతుందన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ల ఆధ్వర్యంలో పట్టణాలు, పల్లెటూరులలో అభివృద్ధి జరుగుతుందన్నారు. పరిసరాల శుభ్రత, క్లీన్ అండ్ కార్యక్రమం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ జనసేన అధ్యక్షులు వర్తనాపల్లి కాశీ, పైబోయిన రఘు, బాపల రమేష్, మేడిపాటి చల్లారెడ్డి, పైబోయిన వెంకట్రామయ్య, వార్డు సెక్రటరీ, మున్సిపల్ సిబ్బంది, శానిటరీ సిబ్బంది పాల్గొన్నారు. అదేవిధంగా పెంటపాడు తహసీల్దార్ కార్యాలయం వద్ద జరిగిన స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో కూడా జిల్లా కలెక్టర్ చదులవాడ నాగరాణి, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ బాబ్జీ, ఆర్డీఓ కౌసర్ బానో పాల్గొన్నారు. దర్శపర్రు రోడ్డు కాలువగట్టున క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. పెంటపాడు గ్రామ కూటమి నాయకులు దాసరి అప్పన్న, కలపర్తి వెంకట్రావు, దాసరి హైమావతి, కసిరెడ్డి మధులత, కొవ్వూరు లక్ష్మారెడ్డి, పంచాయతీ సిబ్బంది, కూటమి కార్యకర్తలు పాల్గొన్నారు. నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసే ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛతపై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని ప్రతి నెలలోనూ 3వ శనివారం జరుపుకోవాలని చెప్పి మన గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు పిలుపునిచ్చారు. తర్వాత మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ స్వచ్ఛతా కార్యక్రమం మీద చాలా ఫోకస్ పెడతారు. గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ మన రాష్ట్రంలో కానీ చెత్త ఎంత ఇబ్బంది కలుగజేస్తుంది, ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కానీ పశుపక్షాదుల ఆరోగ్యాన్ని కానీ ఏ విధంగా ఇబ్బంది పెట్టి ప్రాణహాని కలిగించే వరకు వెళ్తుంది. భూమాత ఇక్కడ ఉండే చెత్తకి అసలు కన్నీళ్లు పెడుతుందా అనిపించే విధంగా అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి చూస్తూ ఉంటుంటే. మానవులు నిర్లక్ష్యంగా అసలు బాధ్యతారహిత్యంగా ఇండస్ట్రియలైజేషన్లో భాగంగా వచ్చే
అనంతమైన వేస్ట్, ప్లాస్టిక్ అవనివ్వండి, ప్లాస్టిక్ డ్రింకింగ్ వాటర్ డబ్బాలు అవనివ్వండి, క్లాత్ అవనివ్వండి, ఆయిల్స్, ఇవన్నీ కూడా పర్యావరణానికి, భూమాతకి, మన ఆరోగ్యానికి అత్యంత ముప్పు కలగజేస్తూ ఉన్నాయి. అయితే ప్రజలు అందరూ కూడా భాగస్వామ్యులు అవ్వాలని చెప్పేసి అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరూ కూడా చేయి వేసి ఈ పరిశుభ్రత కార్యక్రమాన్ని జాగ్రత్తగా చేయాలని చెప్పేసి, మనస్ఫూర్తిగా చేయాలని చెప్పేసి, బాధ్యతాయుతంగా చేయాలని చెప్పేసి ప్రతి నెలలో 3వ శనివారాన్ని మన స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్గా ప్రకటించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ కూడా మనస్ఫూర్తిగా చేయాలని చెప్పేసి, అంటే ఈ ఒక్కరోజు మాత్రమే కాకుండా మిగతా అన్ని రోజులు కూడా మన చుట్టుపక్కల ఉండే పరిసరాలన్నీ కూడా శుభ్రంగా ఉంచుకోవడానికి మన వంతు కృషి చేస్తామని చెప్పేసి కోరుకుంటున్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారి పిలుపు మేరకు రాష్ట్రం అంతా కూడా స్వచ్ఛాంధ్ర అనే కార్యక్రమాన్ని పెట్టి, మరి దాంట్లో భాగంగా ముఖ్యమంత్రి గారు ఈరోజు 11 గంటలకి అమరావతిలో ఆయన మొదలు పెడతారు. అదేవిధంగా అన్ని చోట్ల ఎమ్మెల్యేలంతా పార్టిసిపేట్ చేసి ఈ స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ముందుకు తీసుకెళ్లాల్సిందిగా ఆదేశాల మేరకు ఇవాళ 1వ వార్డులో ఈ పార్కును శుభ్రం చేసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీనికి 2014-15 సంవత్సరాల్లో నరేంద్ర మోడీ గారు స్వచ్ఛ భారత్ని స్టార్ట్ చేసి, మరి ఏదైతే ఈ స్వచ్ఛమైన నీరు కానీ స్వచ్ఛమైన గాలి కానీ మనుషులకు ఉంటే సగం రోగాలు దాని నుంచే వస్తున్నాయి. కాబట్టి ఈ అక్కడ పరిశుభ్రతని ఇంపార్టెన్స్ ఇచ్చిన ఘనత నరేంద్ర మోడీ గారు దక్కుద్ది. దాంట్లో భాగంగా స్వచ్ఛాంధ్రలో అప్పుడు కూడా బాగా పనిచేసింది. గడిచిన 5 సంవత్సరాల్లో మరి అంతా నిర్వీర్యం అయిన అన్ని వ్యవస్థలు కూడా ఇప్పుడు మళ్ళీ మరి చంద్రబాబు నాయుడు గారు రావడం, మరి ఆ కార్యక్రమాలు తిరిగి చేపట్టడం చాలా ఆనందదాయకం. ఎందుకంటే ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలన్న ఆలోచన రాజకీయ నాయకులు ఉండడం, దాన్ని ఇంప్లిమెంట్ చేయడం, ఈ రెండు కూడా మరి ఆలోచన చేసి మీరందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు మొన్నే అడిగారు, పెద్దలందరూ కూడా వచ్చి మా పార్కును క్లీన్ చేయండి, మేము బాగా చేసుకుంటాం అన్నారు. మీరు అన్న ప్రకారం సాయంత్రానికి క్లీన్ చేసి మీకు చెప్తాం. మరి ఈ రోజు నుంచి మీరు ఏం చేస్తారో నెక్స్ట్ వీక్ నాకు చూపించవలసిందిగా ఇక్కడ పెద్దలందరూ కమిటీకి ఏర్పడి మరి అది ఆ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. ఇప్పుడు అన్నీ ప్రభుత్వం చేసి కొన్ని ఉంటాయి, మనం చేసి కొన్ని ఉంటాయి. ప్రభుత్వం చేసి ప్రభుత్వం చేస్తుంది. ఇవాళ ప్రభుత్వం చేయడానికి డబ్బు లేదు. గత ప్రభుత్వం ఉన్న డబ్బులన్నీ CFMSలో డబ్బులన్నీ లాగేశారు. ప్రభుత్వంలో మనం కట్టిన పనులు కూడా ఇవాళ ప్రభుత్వంలోనే ఉన్నాయి. అవి కూడా కనీసం జీతాలు కూడా ఎవరైనా పరిస్థితుల్లో మున్సిపాలిటీని తీసుకొచ్చారు. మరి మళ్ళీ గాడిని పడాలంటే ఒక 5-6 నెలలు పట్టొచ్చు. మరి ఈ లోపల మాకు రోడ్ లేదు, ట్రైన్ లేదు అన్న వాళ్ళు అందరూ కూడా కొంచెం సమయం ఉండే ఖచ్చితంగా అన్ని పనులు చేయడానికే మనం ఉన్నాం, ఖచ్చితంగా చేస్తామని కూడా మీ అందరికీ నేను తెలియజేసుకుంటూ ఈ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని మీరు అందరూ కూడా ఆహ్వానించి మరి అందరికీ చెప్పి ఎడ్యుకేట్ చేసి చెత్తను రోడ్డు మీద పడేయకుండా తడి చెత్తని పొడి చెత్తని వేరు చేసి మరి కలెక్షన్ చేసి వచ్చిన వాళ్ళకి ఇవ్వాల్సిందిగా కూడా నేను కోరుకుంటాను. ఏ ప్రాంతంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఆ ప్రాంతంలో మరి మూడు రకాల డబ్బాలనే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి ఇస్తే ఆ చెత్తను 3 రకాలు వేసుకుంటూ ప్లాస్టిక్ మీ దగ్గర కొని ఏర్పాటు చేస్తాం. మీ దగ్గర పెట్టుకుంటూ వారానికి ఒక రోజు ఆ ప్లాస్టిక్ కొని ఏర్పాటు చేస్తాం. బాటిల్స్ కానీ ఏమైనా ఉంటే బయట పడేయకుండా. మరి ఎక్కడ అవి కంపోస్ట్ అవ్వదు కాబట్టి దాన్ని కూడా ఏర్పాటు చేస్తాం. కాబట్టి ఇక్కడ ఎవరన్నా దాతలు ఉంటే మరి ప్రతి ఇంటి కూడా 3 కొనుక్కోగలిసిన వాళ్ళు కొనుక్కోండి, లేని వాళ్ళు ఉంటే దానికి సహకరించవలసిందిగా నేను కోరుకుంటూ మరి నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుద్దాం. అప్పటికి ఈ పార్కుని ఎలా చేస్తారో చూద్దాం. దాన్ని బట్టి ప్రయోగాత్మకంగా ఉన్న పార్కులు కూడా చేద్దామని చెప్పి తెలియజేస్తాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ అనే కార్యక్రమం ప్రతి 3వ శనివారం, ప్రతి నెల 3వ శనివారం ఏర్పాటు చేస్తూ ఒక ఉత్తర్వులు జారీ చేసి ఉన్నారు. అందులో మొదటగా భాగంగా ఈ 1వ వార్డు గణేష్ నగర్ పార్కు క్లీనింగ్కి గౌరవ శాసనసభ్యులు వారు కూడా విచ్చేసి వారు ముఖ్య అతిథులుగా విచ్చేసి ఉన్నారు. ఈ క్లీనింగ్ కార్యక్రమం జరుగుతుంది. అలాగే ప్రతి నెల కూడా ఈ సంవత్సరం అంతా 2025 సంవత్సరం అంతా ప్రతి నెల 3వ శనివారం ఏ ప్రోగ్రాలు చేయాలనేది ఆ షెడ్యూల్ ప్రకటించడం జరిగింది. ఆ షెడ్యూల్ ప్రకారం ప్రతి నెలలోని 3వ శనివారం కంటిన్యూషన్గా ప్రోగ్రాలు జరుగుతాయి. మీరందరూ కూడా స్వచ్ఛ భారత్ స్వచ్ఛ దిశలో భాగస్వాములు అయ్యి పరిశుభ్రమైన వాతావరణం కల్పిస్తూ ప్రజాజీవనం సాగిస్తే మనం అందరూ ఆరోగ్యంగా ఉంటాం. కనుక ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఈ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ముందుకు రావాలని కోరుకుంటూ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతి కార్యక్రమాన్ని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ చౌక్ వద్ద గల ఎన్టీఆర్ విగ్రహం వద్ద శనివారం నిర్వహించారు.
వలవల బాబ్జీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పేదలకు వస్త్రాలను పంపిణీ చేశారు. అన్నదానం చేశారు. ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీలు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కూడు గూడ గుడ్డు కోసం ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించారన్నారు. ₹2కే కిలో బియ్యం, పేదలకు గృహాలు, వస్త్రాలు అందజేసిన ఘనత ఎన్టీఆర్దేనన్నారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని దేశవ్యాప్తంగా ఇనుమడింపజేసిన ఘనత ఆయనదే అంటూ గుర్తు చేస్తూ ఆయనను భారతరత్న అవార్డు ఇవ్వాలని కోరారు. ఇంకా ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ గొర్రెల శ్రీధర్, పాతూరి రాంప్రసాద్ చౌదరి, గాదం సతీష్, పట్టణ టీడీపీ అధ్యక్షులు పట్నాల రాంపండు, కిలపర్తి వెంకట్రావు, పరిమి రవికుమార్, పాతూరి వెంకటేశ్వరరావు, షేక్ బాబీ, సబ్ని కృష్ణమోహన్, దాసరి అప్పన్న, తాటికాయల వీరన్న, ఎరుబండ సతీష్, దాట్ల జగన్నాథరావు, ఆకాశం స్వామి, కాకర్ల సుభద్ర, కోట రాంబాబు, ముప్పిడి సురేష్ రెడ్డి, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఎన్టీ రామారావు అంటే చరిత్ర రాసిన వ్యక్తిగా మనం భావించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు రాజకీయాల్లోకి రాకుండా ఉంటే మాలాంటి వాళ్ళకి రాజకీయాల్లో అవకాశం లేకుండా ఉండేది. మాలాంటి వాళ్ళకి ఎందరినో ఇన్స్టిట్యూషన్ తయారు చేశాడు ఆయన. ఎంతోమంది సామాన్యుడు రాజకీయ నాయకులు చేశారు, మంత్రులు చేసిన ఘనత ఎన్టీ రామారావు దక్కుద్ది. అంతకుముందు వంశ పారంపర్యంగా ఆయన అయితే ఆయన అబ్బాయి అవ్వాలి, వాళ్ళ అబ్బాయి అయితే వాళ్ళ మనవడు అవ్వాలనే ఆలోచనతో నడిచిన ప్రభుత్వాల నుంచి ఎన్టీ రామారావు గారు ప్రతిఘటించి సామాన్యుడిని కూడా మంత్రులు చేయొచ్చు, ఎమ్మెల్యేలు చేయొచ్చు, సామాన్యుడు కూడా మనల్ని అడిగే హక్కు ఉంది, ఎమ్మెల్యే దగ్గరికి ఎవరైనా వెళ్ళొచ్చు, ఒక రిక్షా కార్మికుడు కూడా నిలబెట్టి అడగొచ్చు అనే ఆలోచన తీసుకొచ్చిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. రాజకీయ చైతన్యం తీసుకొచ్చిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. బీడు భూముల్ని బంగారు భూములుగా చేసిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. అప్పటి వరకు మరి మీకెందుకు ఆలోచన రాలేదని అడుగుతా ఉన్నా. అన్ని బీడు భూములు 100 ఎకరాలు ఉంటే ఆ రైతుకి తింటాకి తిండి కట్టుకుంటా బట్ట ఉండేది కాదు. ఇవాళ 10 ఎకరాలు ఉంటే ఆ రైతు కారులో తిరుగుతున్నాయంటే దానికి కారణం ఎన్టీ రామారావు గారు. చెప్పుకుంటాకి పార్టీకి ఒక చరిత్ర ఉంది, నాయకుడికి ఒక చరిత్ర ఉంది. మీకే చరిత్ర ఉందని ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ మాట్లాడుతున్నాను నేను అడుగుతా ఉన్నా. ఇవాళ ఎక్కడ కూడా మీరు అన్నారు ప్రజలందరూ కూడా మాకు పెన్షన్ ఇస్తున్నారండి, చాలు, ఉన్న కొద్ది లేట్ అయినా కానీ అభివృద్ధి చేయండి, రోడ్లు వేయండి అని చెప్తూ ఉంటే వైసీపీ నాయకులు అప్పుడే జనంలో నిరాశ నిస్పృహలతో ఉన్నారు. 27 సంవత్సరాల్లో మళ్ళీ వచ్చేస్తాం, మీ దగ్గర బ్యాలెన్స్ ఉంటే మళ్ళీ పట్టుకుపోతాం అని చెప్పి ఓ పక్కన మాట్లాడతాం హాస్యాస్పదం. ఏదైతే ఎన్టీ రామారావు ఆశయాల మేరకు పనిచేయడానికి కూటమి సిద్ధంగా ఉంది. ఈ తాడేపల్లి కాన్స్టిట్యూన్సీలో మరి ఏదైతే 2014 నుంచి 19 వరకు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు జరిగిన అభివృద్ధి తప్ప గడిచిన 5 సంవత్సరాల్లో ఏ రకమైన అభివృద్ధి జరగలేదంటానికి ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు కానీ వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా తెలుసు. కానీ బయట చెప్పలేరు. కానీ వాళ్ళు ఏదైనా ఉంటే చెప్పమనండి, పలానా చేసామని చెప్పానంటే మేము చెప్తాం ఏం చేసామని చెప్పడానికి, 6 నెలలు ఏం చేసామని చెప్పడానికి మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. పని జరుగుతుంది. దాదాపు 6 నెలల్లో 16 కోట్ల రూపాయలు ప్రారంభోత్సవాలు చేసాం. దాంట్లో 70% వర్కులు కూడా చేయించాం. మరి అవన్నీ కనపడుతూ ఉంటే ప్రజలకు మీ అత్తమాను డప్పు కొట్టుకోవాల్సిన అవసరం లేదు. ప్రజలకి మౌలిక సదుపాయాలు కల్పించడానికే మనకి ఈ ఎమ్మెల్యే పదవిని అంటగట్టారు తప్ప, ఇచ్చారు, ప్రజలు ఎన్నుకున్నారు తప్ప మీ గురించి పట్టించుకునే ఆలోచన మాకు లేదు. మీరు ఏమైనా గోక్కుంటే అది ఇంకా పెద్ద చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే ఇవాళ నిజాయితీపరుడు పవన్ కళ్యాణ్ గారు, అదే రకంగా మరి చంద్రబాబు నాయుడు గారు యొక్క ఆయన రాజనీతి, ఆయన అనుభవం ఈ రాష్ట్రం నడుస్తుందంటే దానికి కారణం వాళ్ళే. ఇవాళ ఎన్డీఏ రాకపోతే ఈ రాష్ట్రం శూన్యం అయ్యే పరిస్థితి. ఇవాళ నరేంద్ర మోడీ గారి సహకారం, మన ఎంపీ శ్రీనివాస్ వర్మ గారి సహకారం, అదేవిధంగా ఇవాళ స్టీల్ ప్లాంట్ చూడండి, మొన్నటిదాకా మూసేస్తారు, అమ్మేశారు. జగన్మోహన్ రెడ్డి దాని మీద స్పందించలేదు ఆ రోజు వరకు. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిందా స్వచ్ఛమైన హామీ ఇచ్చారు, గల్లు కేటాయించారు, డబ్బు కేటాయించారు. ఇంతకంటే మీకు ఆధారం ఏం కావాలి? ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పడానికి పోలవరం ప్రాజెక్టు మొత్తం మూసు కూర్చున్నారు. ఇవాళ పోలవరం ప్రాజెక్టు పరుగులు పెట్టిస్తారు చంద్రబాబు నాయుడు గారు. ఇంకేం కావాలి మీకు చెప్పండి? ఆంధ్రప్రదేశ్ గర్వించదగ్గ వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అని అంటే అది నందమూరి తారక రామారావు గారి చరిత్ర. అలాంటి వ్యక్తి పుట్టడు పెరగడు. అటువంటి కొంతమందికి ఆకారం బాగుంటే వాచస్వం ఉండదు. అన్ని కలగలిపిన మరి పోత పోసిన శ్రీరాముడు కానీ శ్రీకృష్ణుడు కానీ ఆయన పోషించిన పాత్రలో ప్రపంచంలో ఎవ్వరూ కూడా మరి పోషించలేని చరిత్ర కలిగిన నాయకుడు నందమూరి తారక రామారావు గారు.
అవినీతి మచ్చ అంటని నాయకుడు నందమూరి తారక రామారావు గారు. గూడు గూడు గుడ్డ నినాదంతో మరి ప్రజల్లోకి వచ్చి 1982లో మరి పార్టీని స్థాపించి 10 నెలల్లో మరి అధికారంలోకి పార్టీని తీసుకొచ్చిన ఆ వ్యక్తి అన్న ఎన్టీ రామారావు గారు. అలాగే పేద ప్రజల కోసం నిత్యం ఏ కార్యక్రమం చేస్తే బాగుంటుందని ఆ రోజున ఉన్న ఆ కాస్త బడ్జెట్లో మరి పేద ప్రజల సంక్షేమాన్ని చూసిన వ్యక్తి అన్న ఎన్టీ రామారావు గారు. ఎన్డీఏ కూటమిలో మరి అమరావతికి ఇచ్చారు, పోలవరానికి ఇచ్చారు, వేళ స్టీల్ ప్లాంట్కి ఇచ్చారు. రోడ్లు చూస్తే అనేక మీకు ఏం కావాలంటే చేస్తారంటున్నారు గడ్కరీ గారు. మరి ఇలాంటి నాయకుల మధ్యన ఇలాంటి చక్కటి మరి అభివృద్ధి జరిగే దిశగా మరి తెలుగుదేశం పార్టీ ముందంజలో ఉందని చెప్పి, తెలుగుదేశం పార్టీ కాదు, తెలుగుదేశం కూటమి, తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి. ఎవరైనా అనుకుంటే అనుకోవచ్చు, ఎక్కడ ఏమీ ఉండదో, అందరూ కలిసే ఉంటారు. ఎవరైనా అలాగా అనుకుంటే కనుక అది పొరపాటు అని చెప్పి తెలియజేస్తూ మరి పవన్ కళ్యాణ్ గారు కూడా మరి నెలలో 10 రోజులు పర్యటనలు చేసి ప్రజలు పడుతున్న కష్ట నష్టాలు ఏదనేది ప్రభుత్వంలో మనం వీళ్ళకి ఏం చేయాలన్నది ఆలోచన విధానంతో ముందుకెళ్తున్నారని చెప్పి మరి వీళ్ళందరూ సహకారం తీసుకుని మరి మనం అందరం కూడా ముందుకెళ్ళాలని ఒక మంచి ఉద్దేశంతో ఆ రోజు రాజకీయాల్లోకి వచ్చి ఆయన మరి నిజంగా ప్రజలందరూ కూడా అప్పటికే ఆయన ఒక భగవంతు శ్రీకృష్ణుడు ఎవరంటే ఎన్టీ రామారావు, శ్రీరాముడు అంటే ఎన్టీ రామారావు అన్న ఆలోచనలో ప్రజలు ఉన్న టైంలో ఆయన చక్కటి ఆలోచనతో ప్రజలకి సంక్షేమాలు చేయాలి అని ఆయన వచ్చి అప్పుడు ఉచిత కరెంటు ప్రవేశపెట్టిన మహనీయుడు మరి ఎన్టీ రామారావు. దాంతో మరి ఎంతో వేల లక్షల మంది రైతులు మరి ఆయన పేరు చెప్పుకుని ఆ రోజు కష్టాల నుంచి బయటపడి కొద్ది వ్యవసాయం చేసుకుంటాకి ముందుకు వచ్చారు రైతులు. అలాగే మరి ₹2 బియ్యం పథకం ప్రవేశపెట్టిన వ్యక్తి కూడా మన రామారావు గారు. ఈ రకంగా ప్రజా సంక్షేమ పథకాలు ఎన్నో ప్రవేశపెట్టి ప్రజల్లో మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తి. ఈరోజు మరి ఎన్డీఏ కూటమిలో ఉన్న నాయకులందరూ కూడా ఆయన అడుగుజాడలు వేస్తూ ఆయన్ని స్మరించుకుంటూ మరి ఆయన చేస్తున్న మంచి పనుల్ని ఆ రోజు ఏం చేసినా నిరంతరం ఎదురుకెళ్లే విధంగా పేద ప్రజలకు అన్నా క్యాంటీన్ ద్వారా అన్నదానం చేసే విధంగా ఎన్నో సంక్షేమ పథకాలు చేస్తున్న ఆ మహానాయని మనం స్మరించుకోవటం చాలా ఆనందదాయకం. ఎందుకంటే ఆయన వర్ధన సందర్భంగా అందరం కూడా ఆయన కార్యక్రమం, ఆయన జీవిత చరిత్రను తెలుసుకుని ఆయన అడుగుజాడలు ఎదురుకెళ్ళాలని యువతి కానీ మహిళా సోదరులందరూ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతి. అలాంటి నటుడు, అలాంటి రాజకీయవేత్త ముందు ఎప్పుడు ఉండడు. అలాంటి వ్యక్తి ప్రతి ఒక్కరికి తింటాకి తిండి, ఉంటాకి ఇల్లు, కట్టుకోవడానికి గుడ్డ అనే నినాదంతో వచ్చి రాజకీయంలోనే 6 నెలల్లోనే తెలుగుదేశం జెండాని రెపరెపలాడించిన ఏకైక నాయకుడు మన నందమూరి తారక రామారావు. అలాంటి వ్యక్తి యొక్క వర్ధంతి కార్యక్రమాన్ని మనం అందరం స్ఫూర్తిగా తీసుకుని రాబోయే రోజుల్లో మన తెలుగుదేశం గవర్నమెంట్ అలాగే ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో పేద ప్రజలందరికీ కూడా అన్ని రకాల సంక్షేమ పథకాలు ఇస్తారని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ స్థానిక కొబ్బరి తోటలో శ్రీదేవి మహంకాళి అమ్మవారి ఉత్సవాలు ఆలయ ధర్మకర్త యొగ్గిన నాగబాబు ఆధ్వర్యంలో ఘనంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా శుక్రవారం రాత్రి ఉమర్ ఆలీషా ఆధ్యాత్మిక ప్రసంగం నిర్వహించారు. కాగా మాజీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే ఈలి నాని, ఫుడ్ ఫ్యాక్ట్స్ అధినేత ఓపీ గోయంక, ప్రముఖ వ్యాపారవేత్త నంద్యాల కృష్ణమూర్తి, గట్టి మాణిక్యాలరావు, కర్రి సీతారామయ్య, వెలనాటి సత్యబాబు, బొద్దిన శ్రీనివాస్ తదితరులు విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులతో ఈ ప్రాంతం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నానన్నారు. అనంతరం కమిటీ వారు భక్తులకు క్యాలెండర్లను, తీర్థప్రసాదాలను అందజేశారు. ఉమర్ ఆలీషా గారిని అడిగినప్పుడు
గురించి మనం తెలుసుకోవడానికి మార్గం ఉంది. పెద్దపల్లిగూడెంలో గత 45 సంవత్సరాల నుంచి మిత్రుడు శ్రీ ఎగ్గిన నాగబాబు, అలాగే స్వర్గీయ సోదరు నానాజీ, అలాగే వారి మిత్ర బృందం, ఈ నవోదయ ఫ్రెండ్స్ యూనియన్ వాళ్ళందరూ కలిసి గట్టిగా ఐకమత్యంగా ఈ మహంకాళి అమ్మవారి ఉత్సవాల్ని ఎంతో ఘనంగా మరి సమర్థవంతంగా నిర్వహించుకుంటూ వస్తూ ఉన్నారు. సంక్రాంతి పండుగ వస్తే కొంతమందికి కోడి పందాలు, కొంతమందికి పేకాట్లు, గుండాట్లు, లేకపోతే ఇంకా సరదాలు ఉంటాయి. కానీ కొబ్బరి తోటలో సంక్రాంతి వచ్చిందంటే మహంకాళి అమ్మవారి ఉత్సవాలు గుర్తుకొస్తూ ఉంటాయి. ఇక్కడ జరిగే ప్రతిరోజు కార్యక్రమాలు గుర్తుకొస్తాయి, ఎంతో వారి వారు గుర్తుకొస్తారు. అంటే అంత సమర్థవంతంగా ఇన్ని సంవత్సరాల నుంచి 45 నిబద్ధతతో నిర్వహిస్తున్న మిత్రులు నాగబాబు గారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ, ఇవాళ ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా ప్రత్యేకంగా డాక్టర్ ఉమర్ అలీషా గారు, పీఠాపురం మరి పీఠాధిపతులు, ఆయన పీఠం ఇప్పుడు 9వ తరం అనుకుంటారు. ఇవాళ మన విశేషం ఏంటంటే డాక్టర్ ఉమర్ అలీషా గారు ఏర్పాటు చేసిన ఈ సామాజిక సేవ ట్రస్ట్ ఏదైతే ఉందో, ఆయనలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఆయన పేరు ఉమర్ అలీషా అనుకుంటాం మనం, కానీ ఆధ్యాత్మికంగా ఆయన ఎంత లోతైన పరిజ్ఞానం ఉందన్నది ఇంతమంది వందలాది మంది భక్తులు, మరి మహిళా సోదరి భక్తులందరూ కూడా వచ్చారంటే గత కొన్ని సంవత్సరాల నుంచి ఆయన యొక్క ఆధ్యాత్మిక ప్రవచనాలు కానీ, ఆయన ఉపదేశించిన ఉపదేశాలు కానీ ఆచరించడం ద్వారా వారి కుటుంబానికి జరుగుతున్న మేలుని వాళ్ళు ఒకసారి తలుచుకుని తప్పనిసరిగా రావాలని కోరుకోవడం. అంటే ఆయన సాధన చేసి అంత పట్టు సాధించి ఈ ఆధ్యాత్మిక మరి హిందూ ధర్మం గురించి కానీ, హిందూ దేవతల గురించి కానీ, పురాణ ఇతిహాసాల గురించి కానీ మరి ఎంతో లోతైన పరిజ్ఞానంతో మరి ఇక్కడున్న ప్రజలందరినీ భక్తులందరినీ కూడా చైతన్యపరచడం అన్నది చాలా అభినందించవలసిన విషయం. 45 సంవత్సరాలు నిర్విరామంగా అజేయంగా శ్రీదేవి మహంకాళ అమ్మవారి ఈ కార్యక్రమాన్ని ఎంతో చక్కగా ఆయన కానీ కన్వీనర్గా ఉండి స్వర్గీయులైనటువంటి నానాజీ గారు కానీ ఈ కార్యక్రమాన్ని ఎంత చక్కగా పూర్తి చేస్తారో వాళ్ళే సాటి, ఎవ్వరూ లేరు వారికి పోటీ. ఎందుకంటే మేము కూడా ఆలయాలు మేనేజ్మెంట్గా ఉన్నాం. మేము చేయాలనుకుంటే ఒక రకం, నాగబాబు గారు చేయాలంటే 100 రకాలు. ఎంత చక్కటి కార్యక్రమాన్నైనా ఈరోజు చూడండి, ఇన్ని వందల మంది మహిళా సోదరిమణులు, సోదరులు, పిల్లలు, విద్యార్థులు, అలాగే ఆడపడుచులు అందరూ కూడా ఇచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి యొక్క దర్శనం పొంది పూజలు జరిపించుకొని అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందినటువంటి విషయం మనందరం కూడా చూస్తున్నాం. ఈ నవరాత్రి కార్యక్రమాల్లో ఈరోజు కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన గురువు గారు డాక్టర్ ఉమర్ అలీషా గారు, ఆయన గురించి చెప్పడానికి నిజంగా కూడా అంత తెలివితేటలు మనకు లేవు. చాలా గొప్ప వ్యక్తి ఆయన. చూసారు, ఇన్ని వేల మంది మహిళా సోదరిమణులు తాడేపల్లి నియోజకవర్గమే కాకుండా తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అనేక రాష్ట్రాల్లో మరి కొన్ని లక్షల మంది శిష్యులు, మరి శిష్యురాండ్రులు ఉన్నటువంటి గురువు గారు ఆయన ఒక మంచి ప్రవక్త. అలాంటి గొప్ప వ్యక్తి ప్రతి సంవత్సరం కూడా వస్తూ ఈ సంవత్సరం ఈ రోజున రావడం, ఈరోజు నాగబాబు గారు నన్ను కూడా రమ్మని మరి పిలవడం జరిగింది. అలాగే
అమ్మవారి గుడి అక్కడ కూడా నూతనంగా మరి పునర్నిర్మాణం చేశారు. అక్కడ ఈ 2 గుడుల మధ్యన కూడా చక్కటి కార్యక్రమాలు. ఇంకా బాగా మనం చెప్పుకునేది ఏంటంటే ఆఖరి రోజున అంటే 10వ రోజున అన్న సమారాధన. కొన్ని వేల మంది మరి పట్టణవాసులే కాకుండా పరిసర ప్రాంతాల నుంచి వచ్చి అమ్మవారి యొక్క ప్రసాదం నాగబాబు గారి చేతుల మీదుగా అందరూ కూడా స్వీకరించడం జరుగుతుంది. I'm really very happy to associate myself on this very auspicious day, particularly when the Nagbabu has been conducting such a spiritual episode that is the most important happen to be in any society and all those things. I know that how much of work he has been doing spiritually. Also we find that our very well-known person and all those things with us, and Sri Kottu Satyanarayana also is present here. Our another friend of mine is also present here. I am very happy to associate, and thanks a lot to Nagbabu for calling me and giving me this opportunity, at least to see that I can also get spiritually enriched. And definitely when I was coming and on the way, when I had a privilege of just worshipping the goddess, that itself gives a lot of happiness to me. Thank you very much. ఈనాటి సమాజానికి ఆధ్యాత్మిక తత్వం ఎంతో అవసరము. ఎందువల్ల అనేటువంటి ప్రశ్న మనం ఏర్పరచుకున్నప్పుడు ఈనాటి దైనందిన జీవన విధానంలో ప్రతి ఒక్కరికి మానసిక ఒత్తిడి, శారీరక రుగ్మతలు, మానసిక రుగ్మతలు ప్రతిరోజు ఏదో విధంగా ఏదో రూపంలో ఆర్థికంగా, అనారోగ్యపరంగా, సామాజిక పరంగా ఎన్నో అంశాలు మన మనసుని వ్యతిరేకపరుస్తూ ఉంటూ మన అంతర్లీనంగా ఉండేటువంటి అరిషడ్ వర్గాలు కూడా మనలో ఉద్రేకింపజేస్తూ మనలో దైనందిన జీవన విధానంలో ఎన్నో రకాలైనటువంటి మార్పులు ఏర్పడుతూ ఉంటాయి. అటువంటి మార్పుల నుండి మన జీవన విధానాన్ని సుఖమయం చేసుకుంటూ మన మనసుకు ప్రశాంతత సమకూర్చుకొని ఆరోగ్యకరమైన, సంతోషకరమైన జీవన విధానం సాగించేటువంటి దిశగా మన జీవన తత్వంలో మార్పును ఏర్పరచుకోవడానికి ఆధ్యాత్మిక తత్వం ఎంతో అవసరం నేటి దైనందిన జీవన విధానంలో. మరి ఈనాటి కాలంలో జరుగుతున్నటువంటి దృష్టాంతాలను చూసినట్లయితే సమాజంలో, ప్రపంచం నలుమూలల విస్తరించి ఉన్నటువంటి అంశాలు మతతత్వం, మత ఛాందస తత్వం, మత విభేదాలు, మత విద్వేషాలు, కుల మతాల రూపంలో హింసాత్మక వాతావరణం ఏర్పరచుకోవడం, ప్రాంతీయ తత్వాలు, భాషా తత్వాలు, అనేక విభేదాలు, దృష్టాంతాలు సృష్టించుకొని ఒకరినొకరు హింసింపబడుతూ మానవ మారణ హోమాన్ని సృష్టించుకుంటూ అమూల్యమైనటువంటి భగవత్ ప్రసాదితమైనటువంటి జీవితాన్ని మనం కోల్పోతున్నాం. 5వ రోజు కార్యక్రమాన్ని ఇక్కడ జరుపుకుంటున్నాం. ఈరోజు చాలా పవిత్రమైనటువంటి రోజు. ఏం చేతనంటే అనేక సార్లు ఈ అమ్మవారి ఆలయంలో గురువు గారు మనకు దర్శనం కల్పించినప్పటికీ ఈరోజు అమ్మవారికి ఎంతో ప్రీతిపాత్రమైనటువంటి శుక్రవారం అంటేనే అమ్మవారికి చాలా పవిత్రమైనటువంటి రోజు. అటువంటి మంచి రోజున ఈరోజు అయ్యగారు మనకి ఇక్కడ మనందరికీ ప్రసంగించడానికి కానీ దర్శనం ఇవ్వడానికి కానీ అంగీకరించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం అంటే మనందరికీ తెలుసు. అలాగే మానవతామూర్తి, ఈ సమాజంలో ఒక మార్పు కోసం, ఈ సమాజంలో ఒక మంచి జరగాలనే ఆలోచనతోటి గత 9 తరాలుగా ప్రయత్నం చేస్తున్నటువంటి గురువర్యులు, మనందరి దైవ స్వరూపులు శ్రీ ఉమర్ ఆలీషా గారిని
శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం పీఠాధిపతి సద్గురువర్యులు మనందరికీ రక్షగా ఒక వలయంలా ఉంటూ మనందరికీ రక్షణ కల్పిస్తున్నటువంటి సద్గురువులకి శిరస్సు వచ్చి నమస్కరించుకుంటూ వారి యొక్క అమృత వాక్కులు మనందరికీ వినిపించేందుకు శ్రీదేవి మహంకాళ మహోత్సవాల్లో ఎగ్గే నాగబాబు గారు అనేక సంవత్సరాలుగా ప్రయోజనకరమైన ఆధ్యాత్మికత, దానితో పాటుగా ఎంతో విశిష్టమైనటువంటి ఆధ్యాత్మిక కేంద్రమైనటువంటి భారతదేశంలో ఒక విశిష్టత కలిగినటువంటి 500 సంవత్సరాల పైబడినటువంటి పిఠాపురంలో ఉన్నటువంటి శ్రీ విశ్వ విద్యా ఆధ్యాత్మిక కేంద్రం గురువర్యులు ఉమర అలైష గారు ఎంతో అమృతమైన వాక్కుల ద్వారా మనల్ని ఉత్తేజపరిచారు. ప్రతి ఒక్కరు కూడా 3 మొక్కలు నాటాలని సందేశం ఇచ్చారు. మరి అందరూ కూడా మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షించడానికి ఒక బాధ్యతగా మనం తీసుకోవాలని ఈ సందర్భంగా మరి యజ్ఞ నాగబాబు గారు చేసినటువంటి ఇటువంటి మహాయజ్ఞంలో మీరందరూ కూడా మరి పాల్గొని తరించాలని చెప్పేసి భావిస్తూ స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగల బ్రహ్మకుమారి జ్ఞానప్రకాష్ భవనం నందు బ్రహ్మకుమారి సంస్థ ఫౌండర్ ప్రజాపిత బ్రహ్మబాబా 56వ పుణ్యతిథి సందర్భంగా శనివారం శ్రద్ధాంజలి కార్యక్రమం జరిగింది. అతిథిగా బీజేపీ నాయకులు కర్రి ప్రభాకర్ బాలాజీ పాల్గొన్నారు. వక్తలు మాట్లాడుతూ బ్రహ్మబాబా త్యాగము తపస్వి సేవలో విశ్వమందు ఒక ఉదాహరణగా అయ్యారన్నారు. విశ్వ మానవ సేవలో తనువు మనస్సు దినం సఫలం చేసుకోమన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ ఈతకోట తాతాజీ, పట్టణ మాజీ వైస్ చైర్మన్ గొర్రెల శ్రీధర్ కూడా హాజరై బాబాకు నివాళులు అర్పించారు. బీకే రమాదేవి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య సేవకులు బీకే దీప, బీకే మణి, బీకే ఉదయ్ కిరణ్, బీకే సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. బాబాజీ యొక్క 57వ స్మృతి దినం. బాబా శరీరం వదిలి 57 సంవత్సరాలైన సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రజాహిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం యొక్క శాఖలన్నీ కూడా బాబా యొక్క స్మరణ చేసుకుంటూ ఈ యొక్క స్మరణ దినోత్సవాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతోటి విశ్వాసంతో మనం ఈ యొక్క ఉత్సవాన్ని ఎంతో శోభాయమానంగా జరుపుకుంటున్నటువంటి సందర్భంలో ఆ యొక్క బాబా యొక్క ఆశీస్సులు మన అందరి మీద ఉండి మన యొక్క జీవితాలని ధన్యం చేసుకునేలాగా మన యొక్క జీవిత సరళిని ఏదైతే ఇక్కడ నేర్చుకున్నటువంటి విధానం ఉందో ఆ శైలిలో మన జీవితాన్ని కొనసాగించి సమాజంలో 10 మందికి ఆదర్శప్రాయంగా నిలిచి సమాజంలో కొంతమంది అయినా ఆ యొక్క మార్గాన్ని అనుసరించే విధంగా మన యొక్క ప్రవర్తన, జీవన శైలి, జీవన సరళి ఆ బాబా ఆశీస్సులతో ఉండాలని. ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం యొక్క వ్యవస్థాపకులైనటువంటి ప్రజాపిత బ్రహ్మ భౌతికంగా దేహం వదిలినటువంటి ఈరోజు 57వ పుణ్యతిథి ఈరోజు జరుపుకుంటున్నాము. ప్రజాపిత బ్రహ్మ ప్రేమగా మేము బ్రహ్మ బాబా అని పిలుచుకుంటాము. బ్రహ్మ బాబా బ్రహ్మకుమారి సంస్థ స్థాపన 1937వ సంవత్సరంలో స్థాపన జరిగింది. 1937వ సంవత్సరంలో స్వయంగా నిరాకారుడైన పరమపిత శివుడు వారిలో ప్రవేశించి గీతా జ్ఞానాన్ని, సహజ రాజయోగాన్ని నేర్పించారు. ఆ సమయంలో సింధ్ హైదరాబాద్లో ఎంతోమంది జ్ఞానాన్ని వినడానికి వచ్చేవారు. వారందరూ కూడా దాదాపు 350 మంది ఉన్నారు. వారందరూ కూడా ఈ జ్ఞానం యొక్క వింటూ వారి జీవితాన్ని మంచి పరివర్తన చేస్తూ తమ యొక్క వజ్రతుల్యమైనటువంటి జీవితాన్ని గడుపుతూ దేశంలోనే కాకుండా వారు నలువైపులా ప్రపంచవ్యాప్తంగా అన్ని స్థానాలలో కూడా పరమాత్మని యొక్క సందేశం అందించేందుకు నిమిత్తమయ్యారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. లలిత హాస్పిటల్
ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీ డిమాస్ ఫెలో ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ ఎంబీబీఎస్ ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536, సెల్ 9121754595. వైష్ణవి హాస్పిటల్స్ ఎమర్జెన్సీ కేర్ మరియు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు 15 పడకల ఐసీయూ, క్రిటికల్ కేర్, జనరల్ మెడిసిన్, డయాబెటాలజీ, షుగర్, స్త్రీల ప్రసూతి విభాగం, గైనకాలజీ, చెవి, ముక్కు, గొంతు విభాగం, ఈఎన్టీ, జనరల్ సర్జరీ విభాగం, ఎనస్థీషియా విభాగం, ఎముకల విభాగం, ప్లాస్టిక్ సర్జన్ అండ్ కాస్మెటాలజిస్ట్ కన్సల్టేషన్ 2వ ఆదివారం, రుమటాలజిస్ట్ 3వ ఆదివారం, యూరాలజిస్ట్ 4వ ఆదివారం. అన్ని రకాల సాధారణ వ్యాధులు, పాయిజనింగ్ కేసులు, మలేరియా, గర్భిణీ కేసులు, స్త్రీలకు సంబంధించిన వ్యాధులు చూడబడును మరియు అన్ని రకాల ఆపరేషన్లు చేయబడును. ఎమర్జెన్సీ కేసులు అన్ని వేళలా చూడబడును. 24/7 ఎమర్జెన్సీ సర్వీసెస్ కలవు. అన్ని ప్రముఖ కంపెనీల ఇన్సూరెన్స్లకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. వైష్ణవి హాస్పిటల్స్ ఎమర్జెన్సీ కేర్ మరియు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ వెనుక, ఓవర్ బ్రిడ్జ్ డౌన్, తాడేపల్లిగూడెం 1. ఫోన్ నంబర్ 08818223720. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం, తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. తాడేపల్లిగూడెం రూరల్ మండలం కొత్తూరు గ్రామంలో రంగా యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వర్గీయ వంగవీటి మోహనరంగ విగ్రహాన్ని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ, నరిసే సోమేశ్వరరావు, పాతూరి వెంకటేశ్వరరావు, పైబోయిన రఘు, వర్తనాపల్లి కాశీ, తిరుమల సూరిబాబు, గుండుమోగుల సురేష్, కొత్తూరు గ్రామ సర్పంచి హనుమంతు, రూరల్ మండల జనసేన అధ్యక్షులు అడపా ప్రసాద్, నోకల బుల్లయ్య, కసిరెడ్డి మధులత, అడబాల నారాయణమూర్తి, కూటమి నాయకులు, వంగవీటి రంగా యూత్ తదితరులు పాల్గొన్నారు. విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తెలుగు రాష్ట్రాలని శాసనం చేసిన ఒకే ఒకటి కూడా ప్రజల గుండెల్లో గట్టుకోటి కృష్ణ గారిని, గౌరవనీయులు కూడా వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. బయటకు వస్తాం 2019 రాము గారిని, ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన ప్రీతమ నాయకులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారికి ప్రత్యేక
రంగా గారి యొక్క ముద్దు బిడ్డ రాధా గారు రావాల్సి ఉంది. కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయన వేరే ప్రోగ్రామ్స్ ఉండడం వల్ల రాలేకపోయారు. మళ్ళీ మీకు జాతర అవుతుంది, ఈ లోపలనే ఓపెన్ చేయాలని మనవాళ్ళందరూ పట్టుబట్టడంలో ఈ కార్యక్రమం చేయవలసి వచ్చింది. మరొకసారి నేను తప్పకుండా మళ్ళీ ఆయన తీసుకొస్తాను ఇక్కడికి. వర్ధంతికో జయంతికో మనం కార్యక్రమం పెట్టుకుందాం. మరి ఏమనుకోవద్దు, ఆయన రావాల్సి ఉంది, నేను రాలేకపోయాను. థ్యాంక్ యూ. వంగవీటి మోహన్ రంగా గారు అంటే తాడేపూడి ప్రజలకు కూడా మన నియోజకవర్గ ప్రజలకి బాగా సుపరిచితుడు. 1986 నుంచి 88 చచ్చిపోయేదాకా కూడా తాడేపూడి నుంచి ఎంతో మంది ఆయన దగ్గరికి వెళ్ళి ఆర్థిక సహాయం కానీ సమస్యలు పరిష్కరించుకోవడం కానీ మరి అప్పుడున్న నాయకుల ద్వారా వెళ్ళడం జరిగింది. మరి ఆయన ఒక పిలిపించారు కాపు నాడు అని. దాన్ని మరి కృష్ణానది మొత్తం కప్పెట్టేశారు. ఇక్కడ జనం ప్రజలు వేలాది మంది లక్షలాది మంది కృష్ణానదిలో ఇసుక తెప్ప కూడా కలపడకుండా జనంతో కప్పడంత గొప్ప జరిగింది. మరి ఆ కార్యక్రమం చూసి ఆ రోజు కాపులు అప్పుడు దాకా నూతులో కప్పలో మనం ఉన్న వాళ్ళు ఆయాల కొద్దిగా బయటకు వచ్చాం రోడ్డు మీదకి. ఈ రకంగా మరి రంగా గారు ఒక సేవా దృక్పథంతో మంచి ఆలోచనతో ఎన్నో సమస్యలు పరిచి కాపు జాతి పెరగాలి, కాపు జాతిలో ఉన్న ప్రతి వ్యక్తి విద్యావంతులు అవ్వాలన్న ఆశయంతో ఉన్న వ్యక్తి ఆయన. మరి ఆయన మీద దురాక్రమం ఆ రోజున ఆ మీటింగ్ చూసి రాబోయే రోజుల్లో ఈయన పెద్ద నాయకులు అయిపోతాడు, మనకు అడ్డం వస్తాడేమో కొంతమంది ఆయన చంపేయడానికి ప్లాన్ చేసిన సంగతి తెలుసుని కూడా ఆయన ధైర్యంగా మరి అలా సత్యాగ్రహంలో కూర్చున్నాడు ఆయన. మరి ఆయన చచ్చిపోయినప్పుడు తాడేపల్లిలో 13 రోజులు కర్ఫ్యూ పెట్టారు. తాడేపల్లి చరిత్రలో ఎప్పుడు అన్ని రోజులు కర్ఫ్యూ ఎరగం మనం. అంత మంచి వ్యాపారస్తులు కానీ వ్యవసాయదారులకు కానీ పన్నుల రోజులు అయ్యి అటువంటి రోజుల్లో పెడతమే కాకుండా తాడేపల్లిలో కాపు యువత అప్పుడులో బొరిశెట్టి శ్రీనివాస్ గారు మేమంత యువత అనుకోవాలి వీళ్ళందరి మీద కేసులు పెట్టారు. ప్రతి కాపు అన్న ప్రతి వాడి మీద కేసులు పెట్టి అప్పుడున్న ప్రభుత్వం నానా ఇబ్బంది పాలు చేసింది. మరి అలాంటి వ్యక్తి ఈ రోజు ఇందాక చెప్తారు మన 3 లక్షల విగ్రహాలంటే మాట్లాడదు. వంగవీటి మోహన్ రంగా గారి గురించి మనం చిన్నప్పటి నుంచి మనందరం కూడా చదవడం చూడటం కూడా జరిగింది. ఆయన ప్రజల్లోంచి ఉద్యమం కెళ్ళటం లాగా ఉప్పొంగిన నాయకుడు. ఎందుకంటే ఆయన విజయవాడలో మరి పేద ప్రజల అభ్యున్నతి కోసం నిరంతరం పోరాటం చేసి ప్రజల సమస్యలే తన సమస్యలుగా పోరాడని వ్యక్తి కాబట్టి ఇవాళ భారతదేశంలోనే వంగవీటి రంగా గారికి ఒక చరిత్ర ఉన్నదని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా. ఏదైతే ఈ కత్తూరు గ్రామంలో మరి రంగా గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసినందుకు ఈ కత్తూరు గ్రామ ప్రజలందరికీ కూడా మరి ఎన్డీఏ కూటమి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఏదైతే రంగా గారి స్ఫూర్తిదాయానికి ఆయన ఆలోచనల్ని మరి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు కూడా మరి ప్రజల్లోంచి వచ్చిన వ్యక్తి ఒక కెరటంలోకి వచ్చి ఆయన పేద ప్రజల అభ్యున్నతికి ఆయన కూడా ఈ భారతదేశంలో పుట్టినందుకు మన రాష్ట్రానికి మనం చేయవలసిన బాధ్యత ఉందని ఆయన పార్టీ పెట్టి ఈ రోజు తాడేపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే బొరిశెట్టి శ్రీనివాస్ గారు లాంటి వ్యక్తిని మీరు అత్యధిక కోట్ల మెజార్టీ గ్రామం మీరు ఇవ్వడం చాలా ఆనందకరమైన విషయం. వంగవీటి మోహన్ రంగా గారు చాలా చిన్న స్థాయి నుంచి ఎంతో పోరాట యోధుడిగా ఇక మన రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకు అండగా ఉంటూ, ఎందుకంటే 1970 1940లో ఆయన జన్మించి ఒక కుగ్రామంలో జన్మించి ఈ రోజున రాష్ట్రానికి నాయకుడిగా ఎదిగి ఆ రోజుల్లో విజయవాడ పరిసర గ్రామంలో బడుగు బలహీన వర్గాలకు ఒక అంట లేదు, ఒక తోడు లేదు, వాళ్ళకి ధైర్యం చెప్పే నాదులు లేని రోజున ఒక కులం కానీ ఒక మతం కానీ ఏమీ చూడకుండా అన్ని కులాల అన్ని మతాల పేద బడుగు బలహీన వర్గాలకు ఆ రోజున అండగా నిలబడి రోజున రాష్ట్రంలో ఒక పేద బడుగు బలహీన వర్గాల్లో ఒక చైతన్యం నింపిన నాయకుడు మోహన్ రంగా గారు. ఎన్టీఆర్ 29వ వర్ధంతి సందర్భంగా స్థానిక శేష్మహల్ థియేటర్ ఎదురుగల ఎన్టీఆర్ విగ్రహంకు తెలుగుదేశం నాయకులు అభిమానులు పూలదండలు వేసి నివాళులు అర్పించారు.
పట్టణ తెలుగుదేశం అధ్యక్షులు పట్నాల రాంపండు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జి వలవల బాబ్జీ, గొర్రెల శ్రీధర్, కిలపర్తి వెంకట్రావు, దాట్ల జగన్నాథరాజు, శ్రీరాములు, విజయలక్ష్మి, దాసరి కృష్ణ, కృష్ణవేణి, కాకర్ల సుభద్ర, వీర్ల సత్యనారాయణ, కొట్టు రాంబాబులు పాల్గొన్నారు. విగ్రహదాతలు సత్కరింపు చేశారు. కాగా టీడీపీ నాయకులు లోక్నాథ్, ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో కొయ్య అప్పారావు, సత్యబాబు, అప్పారావు తదితరులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కొయ్య అప్పారావు గారు ఈ విగ్రహదాత. ఈ విగ్రహాన్ని 1996లో ఈయన ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. మరి ప్రతి సంవత్సరం కూడా మరి ఇక్కడ వైభవంగా ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. ఈవేళ మరి అప్పారావు గారిని సన్మానించుకోవాల్సిన అవసరం మరి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరి మీద ఉంది కాబట్టి మరి ఆయన సీనియారిటీని గౌరవిస్తున్నామని చెప్పి తెలియజేస్తూ సెలవు. దేవుడు అంటే ఎవరో ఎన్టీఆర్. అందరి మనసుల్లో గుర్తొచ్చేది ఎన్టీ రామారావు గారి రూపం. దేవుడు అంటే ఆయన. ఇవాళ ఆయన ప్రతిరూపమే అందరి మనసుల్లోని అలా ఉండిపోయింది. కృష్ణుడైనా, రాముడైనా, విష్ణువైనా అన్ని రూపాయలు ఆయనలో చూసుకొని మనకు దేవుడు ఏ రూపంలో ఉంటుందో తెలీదు. రామారావు గారి రూపంలో అలాగా ఇండస్ట్రీలో కానీ ఆయన ముఖవారి విందంలో కానీ సృష్టికి ప్రతి సృష్టిగా ఎన్టీ రామారావు గారు ఆ భగవంతుడు అలా సృష్టించారు. ఎన్టీ రామారావు తెలుగుదేశం వ్యవస్థాపకులు. ఆయన పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా బడుగు బలహీన వర్గాల వారిని ఆలోచించండి. ఆయన నటనలో అన్ని పాత్రల్లో చేసిన ఆయన అన్ని పాత్రల్లో కూడా కింద స్థాయి అట్టడుగు బడుగు బలహీన వర్గాల వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు కానీ వాళ్ళకి కావాల్సిన సదుపాయాలన్నీ కూడా ఆయనకి తెలుసు. మరి ఆనాడు తెలుగు ప్రజల కష్టాలను చూసి చలించిపోయి మరి పార్టీని పెట్టిన 9 నెలల్లోనే గొప్ప విజయాన్ని సాధించి మరి ఎక్కడా లేనటువంటి విజయంతో మరి యొక్క పార్టీని అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రత్యేక స్థానంలో నిలిచి మరి తెలుగు ప్రజల్ని ముందుకు నడిపిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు తెలుగువాడు ఎన్టీఆర్ అంటే ఒక ధైర్యం, ఎన్టీఆర్ అంటే ఒక తెలుగు ప్రజల గుండె చప్పుడు, ఎన్టీఆర్ అంటే తెలుగు పౌరుషం. ఎన్టీ రామారావు గారి 29వ వర్ధంతి కార్యక్రమాన్ని ఇంత ఘనంగా జరుపుకుంటున్నాం. కావున ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమాన్ని విచ్చేసినందుకు కూటమి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు, తెలుగుదేశం పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆయన ఎన్నో కార్యక్రమాలే కాదు మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకే కాదు యావత్ ప్రపంచానికే మహానాయకుడు అనిపించుకున్నటువంటి వ్యక్తి, గొప్ప వ్యక్తి మన ఎన్టీ రామారావు గారు. అలాంటి వ్యక్తి మన అందరిలోనూ లేకపోవడం చాలా బాధాకరం. ముఖ్యంగా ఎన్టీఆర్ నట సామ్రాట్ అయినటువంటి ఎన్టీ రామారావు గారు పేద ప్రజల గుండెల్లో హృదయం సాధించి అంటే ఆయన చేసినటువంటి మంచి కార్యక్రమాలే అటు సినిమా పరంగా కాకుండా పరిపాలన పరంగా ఎంతో మంచి కార్యక్రమాలు చేశారు. అటువంటి పార్టీని ఇవాళ ఆయన స్థాపించిన పార్టీని చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో అక్కడ పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయడం, ఇక్కడ వలవల బాబ్జీ గారి ఆధ్వర్యంలో తాడేపల్లి నియోజకవర్గం ఘనంగా ఏర్పాటు చేయడం, దానికి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా వచ్చి నివాళులు అర్పించడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నాం. నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా శాట్ మహల్ సెంటర్లో 29 వర్ధంతి సందర్భంగా తాడేపల్లిగూడెం శాట్ మహల్ సెంటర్లో మరి మా యొక్క పెద్దలు బాబాయ్ గారు, కొయ్య అప్పారావు గారు ఆధ్వర్యంలో మరి ఇక్కడ అలాగే కొల్లి సత్యబాబు గారు వీళ్ళందరూ ఆధ్వర్యంలో ఇక్కడ శాట్ మహల్ సెంటర్లో ఎన్టీఆర్ గారి విగ్రహానికి నివాళులు అర్పిస్తూ మరి ఆయన దండ వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మరి శాట్ సెంటర్లో యువత కుర్రోళ్ళందరూ కూడా మరి పాల్గొని ఎన్టీఆర్ గారి వర్ధంతికి ఘనంగా నివాళులు అర్పించారు. ప్రజారోగ్య సంరక్షణలో శుచి, నాణ్యతతో కల్తీ లేని ఆహారం అందించడంలో చిరు వ్యాపారులు బాధ్యతలు తమ వంతు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ చదులవాడి నాగరాణి, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాసులు కోరారు. శనివారం తాడేపల్లిగూడెం మున్సిపల్ కార్యాలయం నందు స్వచ్ఛత, కల్తీ లేని ఆహారంపై చిరు వ్యాపారుల్లో అవగాహన సమావేశం
మున్సిపల్ కమిషనర్ యేసుబాబు ఆధ్వర్యంలో నిర్వహించారు. కలెక్టర్, ఎమ్మెల్యేలు మాట్లాడుతూ స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమం నేటి నుండి ప్రారంభించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమం 12 నెలల పాటు ప్రతి 3వ శనివారం నిర్వహించినట్లు తెలిపారు. చిరు వ్యాపారులు కల్తీ లేని నూనెలు, ఆహార పదార్థాలను ప్లాస్టిక్ రహిత వస్తువులలో అందించాలన్నారు. కలుషిత ఆహారం వలన ప్రజల ఆరోగ్యం పాడవుతుందన్నారు. కాఫీ హోటల్స్లో గాజు గ్లాసులలోనే టీ, కాఫీలు ఇవ్వలేక ప్లాస్టిక్ గ్లాసులు వాడుతున్నానన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ కదీప్ కౌశర్ బానో, మున్సిపల్ కమిషనర్ యేసుబాబు, రాష్ట్ర హోటల్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ కె రఘు, తహసీల్దార్ సునీల్ కుమార్, వై శ్రీనివాస్, చిరు వ్యాపారులు పాల్గొన్నారు. మనమంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ అంటే క్లీన్లీనెస్ గురించి, పరిసరాలు శుభ్రంగా ఉండాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో ఈ కార్యక్రమాన్ని చేసుకున్నాం. ప్రతి ఒక్కరూ, అధికారులు, ప్రజాప్రతినిధులు, పౌరులు, పిల్లలు ప్రతి ఒక్కరూ చేయి కలిపి మా పరిసరాలు శుభ్రంగా ఉంచుకుంటామని చెప్పేసి ముందడుగేసిన రోజు ఈరోజు. అయితే పరిసరాలు ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి మనం ఎంత కోరుకుంటామో, మన ఆరోగ్యాలు మంచిగా ఉండాలని చెప్పి అంతకంటే ఎక్కువ కోరుకుంటాము. ప్రతి ఒక్కరికి లక్ష్యం ఏంటంటే ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, ఎక్కువ కాలం జీవించాలి. జీవించిన జీవితం క్వాలిటీ లైఫ్ ఉండాలి. క్వాలిటీ లైఫ్ ఉండడం అంటే ఏంటంటే అనారోగ్యం, ఇబ్బందులు లేకుండా బతకాలనేది కోరిక. ఇది మానవ సహజం. అయితే మన భారతదేశంలో ఆహారానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. మనకున్న వంటలు ప్రత్యేకత, వైవిధ్యం బహుశా దేశంలో, ప్రపంచంలో ఎక్కడా కూడా లేదు. ఇది అతిథి దేవో భవ అని చెప్పేసి వచ్చిన అతిథులకు ఎంతమంది వచ్చినా సరే వారికి ఆహారాన్ని అందిస్తూ ఉండే రోజుల నుంచి ఇప్పుడు మనం చాలా వరకు కమర్షియల్గా హోటలియర్స్ మీద, ముఖ్యంగా స్ట్రీట్ వెండర్స్ మీద కూడా ఆధారపడుతున్న రోజులు ఇది. మీరు ఇచ్చే ఆహారం మీ యొక్క జీవనోపాధితో పాటు ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా మీకు ఉంటుంది. అంటే ఏదైతే మనం అమ్మింది కొనుక్కున్న వారు కూడా బాగుండాలి అనే తలంపు ఉన్న దేశం, పుణ్యభూమి భారతదేశం. అయితే ఇక్కడ మీ అందరినీ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరు పని చేసుకోవాలి, మీరు లైవ్లీహుడ్స్ పొందాలి, అలాగే మీకు చేసిన పనికి మీకు నష్టం రాకూడదు, అలాగే పాపం కూడా చెందకూడదు. మీరు అనారోగ్యమైన ఆహారాన్ని పిల్లలకి, పెద్దలకి అందించడం ద్వారా మీరు పాపం మూటగట్టుకోవద్దు. అదేవిధంగా చట్టపరమైన చర్యలకు కూడా బాధ్యత తీసుకోవద్దు, కారకులు కావద్దు. ముఖ్యంగా మీ అందరికీ తెలుసు ఆయిల్స్. 40 ఏళ్ల క్రితం క్యాన్సర్ అంటే ఎప్పుడో ఒక 1,00,000 మందిలో ఒకళ్ళు చూసే క్యాన్సర్లు ఈరోజు ప్రతి 2-3 కుటుంబాల్లో ఒక క్యాన్సర్ అనేది చూస్తూ ఉన్నాం. వీటిలన్నిటికీ పర్యావరణంలో ఉండే మార్పుల కారణాలు కాక తినే ఆహారం కూడా చాలా ముఖ్యమైనది. మీ చేతులతో మీరు ఆహారం ఇస్తున్నా, అమ్మినా స్వచ్ఛమైన, మంచిది, క్లీన్గా ఉండే ఫుడ్డు, అది కలుషితం కానిది ఆహారాన్ని మీ చేతుల మీదుగా మీ యొక్క కస్టమర్కి అందివ్వాలి. అది ఆయిల్ అవనివ్వండి, రంగులు కూడా చాలా చేడు చేస్తాయి, పిల్లలకి ఎలర్జీస్ కలగజేస్తాయి. మీ అందరినీ మేము కోరేది ఏంటంటే శుచికరమైన భోజనాన్ని, ఆరోగ్యకరమైన భోజనాన్ని మీరు అందివ్వాలి. మనం చూస్తూ ఉన్నాం చాలా కుటుంబాల్లో కిడ్నీ పోయి క్యాన్సర్ వచ్చి చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అది మన కుటుంబాల్లో ఉండవచ్చు, బయట ఉండవచ్చు. కానీ ఈ కల్తీ నూనెని కానీ లేకపోతే మనం టేస్టింగ్ సాల్ట్ ఏదో రుచికరమైన ఆహారాన్ని అందించడంలో భాగంగానో, కాంపిటీషన్లోనో టేస్టింగ్ సాల్ట్ కానీ, కలర్ కానీ, పాలల్లో మిక్సింగ్ కానీ, ఆహార పదార్థాలు, హానికరమైన ఆహార పదార్థాలు ఏదైనా మనం అమ్మినా, ఎవరికైనా భోజనం పెట్టినా అది మనం శిక్షార్హులు అవుతాం. దానివల్ల కుటుంబాలు పాడైపోతూ ఉన్నాయి. ఒంట్లో కొడుకుంటే రోజు నేను స్వచ్ఛంగా నిన్న చెప్తున్నాను, రోజు ఫ్రైడ్ రైస్ తింటాడు అబ్బాయి, దాంట్లో టేస్టింగ్ సాల్ట్ వేసి తింటే 4 సంవత్సరాలు కంటిన్యూగా తింటే అబ్బాయి కిడ్నీ పోయింది. కిడ్నీ మనం రీప్లేస్ చేయలేం. మనం రుచికరమైన భోజనం పెట్టకపోయినా పర్వాలేదు, కానీ అది ఆ విషాన్ని మాత్రం దయించి ఎవరో వాడొద్దని మేము అందరికీ మనం చేస్తూ ఉన్నాం. 2 కలరు ఏదో కనపడడానికి అందంగా ఉండటం కోసం ఎరుపు రంగు కలర్ని వేసో లేకపోతే ఇంకోటి వేసిన దానివల్ల మరి మళ్ళీ మనం దానివల్ల కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. నూనె ఒక బ్రాండ్ వాడండి, దాన్ని కొంత టైం వరకే దాంట్లో మనం వాడాలి. అంటే దాన్ని నల్ల రంగు వచ్చేదాకా ఆఖరి దాకా దాంట్లో బజ్జీలు వేసి పెట్టినా అది కూడా మన విషయాన్ని నమ్మినట్టే.
మీరు రేటు పెంచుకోండి, క్వాలిటీ అయిన ఫుడ్ పెట్టండి. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడవలసిన బాధ్యత మాతో పాటు మీకు కూడా ఉంది. ఇప్పుడు వరకు మనం చాలాసార్లు చెప్పి చూసాం, ఇక నుంచి తరచుగా రైడ్లు జరుగుతాయి. మీరు నా దగ్గర ప్రజాప్రతినిధిగా వచ్చినా ఆ విషయంలో నేను మీకు సహాయం చేయలేను. పాలల్లో చాలామంది చక్కగా ఉండడం కోసం కల్తీలు కలిపిన పాలు దయించి వాడద్దు. పలసగా ఇచ్చిన పర్లేదు, ఒరిజినల్ పాలు అమ్మండి. ఎందుకంటే ఎక్కడా లేని చిక్కదనం ఎలా వస్తుంది మీకు? ఇంటికాడ గేదెతో పితికిన పాలు కంటే కూడా చిక్కనైన పాలతో టీలు ఇస్తున్నారు బయట. మనకి ఎక్కడి నుంచి వస్తాయి పాలు చెప్పండి? కాబట్టి ఇవన్నీ కూడా మీ అందరికి తెలుసు. ఇక్కడ ఉన్న హోటల్ ఓనర్స్ అందరూ కూడా దయించి కోఆపరేట్ చేయండి. ఇది ప్రజల ఆరోగ్యంతో మనం ఆటలాడద్దు. ఎక్కువ వీలైనంత వరకు ప్లాస్టిక్ గ్లాసులు, ప్లాస్టిక్ ప్లేట్లని అవాయిడ్ చేయండి. అరిటాకులు తెచ్చుకోండి. అరిటాకుల్లో వీలైనంత వరకు అరిటాకులు వాడటానికి అలవాటు చేయమని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. ఇవన్నీ కొంచెం కష్టసాధ్యం, కొత్తలో కష్టంగా ఉంటుంది, ప్లస్ డబ్బు కూడా కొంచెం ఎక్కువ అవుతుంది. దానికి తగ్గట్టుగానే మీరు రూపాయి ఉన్నది రూపాయి పావులో చేయండి, రూపాయిన్నర చేయండి. ఇవాళ తినగలిగే పరిస్థితిలో ఉన్నాడు కస్టమర్, ఇబ్బంది లేదు. తినాలనుకునేవాడు రేటు ఆలోచించట్లా. విజయవాడ వెళ్ళి భోంచేస్తున్నాడు 250 రూపాయలు పెట్టి, ఇక్కడ 50 రూపాయలకు ఆలోచించిన వ్యక్తి కూడా. ఇక్కడ మీరు అదే క్వాలిటీ ఇస్తే 250 రూపాయలు టికెట్ కూడా కొంటాడు. వ్యాపారానికి అయితే వచ్చిన నష్టం లేదు. ఎక్కడైనా దొరికితే అక్కడ ఇమీడియట్గా హోటల్ సీజ్ చేస్తారు. మనం తినే ఆహారం ద్వారా మన శరీరానికి వచ్చే వ్యాధులను బట్టి మనం స్వచ్ఛమైన ఫుడ్ని మనం అందించాలి, మంచి క్వాలిటీ ఫుడ్ని మనం తీసుకోవాలి అనే మంచి సంకల్పంతో వ్యాపారస్తులు అందరూ కూడా ప్రజల ఆరోగ్యంతో ఆడుకోకుండా ప్రజల ఆరోగ్యానికి మంచి కలిగించడానికి సహకరించాలని ఈ కార్యక్రమానికి మన ఇంత భారీ ఎత్తున తాడేపల్లిగూడెంలో ఏర్పాటు చేయడానికి ముందుకు రావడానికి మీ అందరికీ కూడా అభినందిస్తున్నాం. ఇప్పుడు మనందరూ కూడా మంచి క్వాలిటీ ఫుడ్తో ప్రజలకు అందించి, అంటే దాంట్లో హానికరమైన పదార్థాలు ఏవి కూడా ఫుడ్ తయారీలో వాడకుండా మంచి అంటే టేస్టీ కలర్స్ అని రకరకాలుగా ఆయిల్, లో క్లాస్ ఆయిల్ వాడటం, ఈ రకంగా ఫుడ్ని తయారు చేసి ప్రజలకు అందించడం వల్ల ఆరోగ్యం పాడవుతుంది. దానివల్ల ప్రతి ఒక్కరు కూడా హాస్పిటల్ పాలవి వందలాది వేలాది రూపాయలు ఖర్చు పెట్టుకుని పేద ప్రజలందరూ ఉన్నారు కనుక వారికి అందరికీ మేలు చేయడం కోసం మీరు అందరూ ముందుకొచ్చి మీరు స్వచ్ఛంగా మంచి క్వాలిటీ ఫుడ్ని అందించడానికి సహకరిస్తారని కోరుకుంటూ, ప్రజల్లో చాలా దారుణమైన పరిస్థితి. అందరికీ ప్రతి ఇంట్లోనూ క్యాన్సరు, ఏదోటి ఇబ్బందికరమైన పరిస్థితులు నెలకొనడానికి కారణం కల్తీయే కాకుండా మనం వాడే టీ కప్పు, డిస్పోజల్ కప్పు అని మనం టీ తాగుతున్నాం. అది దానికి మనకు తెలియదు ఏంటంటే దానికి ప్లాస్టిక్ కోటింగ్, పేపర్కి ప్లాస్టిక్ కోటింగ్ ఉంటుంది. ఈ టీ దాంట్లో పోయిగానే ఆ ప్లాస్టిక్ కోటింగ్ కరిగిపోయి టీలో కలిసిపోతుంది. అలాగే మనం ఇచ్చే సాంబార్ ప్యాకెట్స్ మనం తయారు చేసి డిస్పోజల్ సాంబార్ ప్యాకెట్స్ ఇస్తున్నాం. అది చాలా ప్రమాదకరమైంది. కానీ ప్రజలు ఏంటంటే ఇంకా అది మనకి తప్పని పరిస్థితి. వాళ్ళు వేదికకి ఇంతకుముందు ప్రతి హోటల్కి వెళ్ళాలంటే క్యారేజీ పట్టుకెళ్ళాలంటే క్యారేజీ తెచ్చుకునేవారు. బుట్ట పోయినంటే ఆకుల్లో పెట్టి బుట్టలో రైస్ పెట్టి ఆకులు వేసి అరిటాకులు వేసి ఇచ్చేవారు. అది పోయింది. అంత షో ఇది వచ్చేసి అసలు సంచి అనేది తీసుకురాకుండా 4 షాపుల్లోకి వెళ్తే 4 కవర్లు తీసుకుని 5 తీసుకెళ్ళి రోడ్డు మీద డ్రైన్లో వేస్తున్నారు. ఇలాంటి పరిస్థితిని మన ఉండే కొద్ది మనం చాలా అధ్వానమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నాం. హోటలియర్స్ అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, డిస్పోజల్ కప్పులు ముందు ఇమీడియట్గా ప్రతి హోటల్లోనూ తీసేసి టీ ఇవ్వాలంటే గాజు గ్లాసు లేదా కప్పు, పింగాణి కప్పుల్లో టీ ఇవ్వండి, గాజు గ్లాసులు ఇవ్వండి. అయ్యే వాష్ చేసి మళ్ళీ అది పెట్టుకునే పరిస్థితి తీసుకురావాలి. ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసి ప్రజల గుండెల్లో ఎన్టీ రామారావు చిరస్మరణీయుడిగా నిలిచిపోయారని ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు అన్నారు. శనివారం ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా భీమడోలులో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కరణం పెద్దిరాజు, డి పుల్లయ్య నాయుడు, పి వెంకటేష్ బాబు, గన్ని గోపాలరావు, పి యుగంధర్, ఏ సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే నానుడితో తెలుగుదేశం పార్టీని స్థాపించడమే కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల వారికి అనేక రకాలైనటువంటి సంస్కరణలు తెచ్చినటువంటి మహానుభావుడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు
మాజీ ముఖ్యమంత్రి వర్యులు దివంగత నేత తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా దైవ సమానమైనటువంటి స్వర్గీయ ఎన్టీ రామారావు గారి యొక్క 29వ వర్ధంతి సందర్భంగా మరి ఈరోజు వేమడోలు మార్కెట్ సెంటర్లో ఆయన యొక్క విగ్రహానికి పూలమాల వేయటమే కాకుండా ఆయన కలలు కన్న సమాజ స్థాపన కోసం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ప్రతిన బోనాలని, ఎందుకంటే నాకు తెలిసి ఈ భూమి మీద ఈ ప్రపంచం మీద మరణం లేని జననం ఎవరిదైనా ఉందంటే అది ఒక్క ఎన్టీ రామారావు గారిదని చెప్పి నేను ఘంటాపదంగా చెప్పగలను. అటువంటి మహానుభావుడు, నిజమైన ప్రజాసేవ చేసినటువంటి నాయకుడు ఈ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటే అది మన ఎన్టీ రామారావు గారని చెప్పుకుంటాక మనం అందరం కూడా గర్వపడతాం. అటువంటి నాయకుని యొక్క వర్ధంతి సందర్భంగా ఈరోజు రాష్ట్రంలో జిల్లాలో ఏలూరు జిల్లాలో ముఖ్యంగా మన ఉంగుటూరు నియోజకవర్గంలో ఆ యొక్క మహానుభావుని యొక్క విగ్రహానికి పూలమాలలు వేయటమే కాకుండా ఒక్కసారి ఆయన కలలు కన్న సమాజ స్థాపన కోసం మనం అందరం కూడా పునరంకితులై కష్టపడాలని, అలాగే ఆయన ఏదైతే సంస్కరణలు తెచ్చారో ముఖ్యంగా ₹2 కిలో బియ్యం కానీ, మున్సిపల్ వ్యవస్థల రద్దు కానీ, మాండలిక వ్యవస్థ కానీ, స్త్రీలకు ఆస్తిలో హక్కు కానీ అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేసినటువంటి మహానుభావుడు ఎన్టీ రామారావు గారు ఆయన యొక్క స్మృతికి ఘనంగా నివాళులర్పిస్తూ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, యువ నాయకుడు లోకేష్ గారి యొక్క ఆధ్వర్యంలో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వాలు 1,000కి పైగా చేసి ఈరోజు మన ఘనమైన నాయకుడికి ఘనమైన నివాళి 1,000 సభ్యత్వాల ద్వారా మనం ఇచ్చామని చెప్పి గర్వంగా చెప్పుకుంటూ ఆ మహానుభావుని యొక్క ఆశయ సాధన కోసం మనం అందరం కూడా కలిసికట్టుగా పనిచేద్దామని చెప్పి స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా వేమడోలు పంచాయతీ కార్యదర్శి తనూజ ఆధ్వర్యంలో శనివారం శ్రమదానం చేసి రహదారులను శుభ్రం చేశారు. అనంతరం మానవ ఆహారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ పద్మావతి దేవి మాట్లాడుతూ కార్యక్రమం లక్ష్యాలను వివరించారు. ఈ కార్యక్రమంలో మండల సచివాలయం, రెవెన్యూ అధికారులు, ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. పరిసరాల పరిశుభ్రత, వచ్చిన గ్రీన్ వెహికల్స్ లోనే శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి వేమడోలు మండలంలోని స్వచ్ఛ ఆంధ్ర దివాస్ కార్యక్రమాల సందర్భంగా ప్రతి నెల 3వ శనివారం నాడు ఈ స్వచ్ఛాంధ్ర దివాస్ కార్యక్రమం అనేది చేపట్టడం జరిగింది. ఇది ఎంటైర్ మొత్తం స్టేట్లో అందరిలో కూడా దీన్ని నిర్వర్తిస్తున్నారు. కాబట్టి ఈరోజు మనకి బిగిన్ చేశారు కాబట్టి ఈరోజు మేము అందరం కూడా ఈ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో మేము అందరం కూడా పాల్గొని దీన్ని ప్రతి ఒక్కరికి కూడా అవేర్నెస్ కల్పించడానికి ప్రతి ఒక్కరూ కూడా మేము ఈరోజు ప్రతిజ్ఞ చేసి ప్రతి ఒక్కరూ నడుం కట్టుకున్నాం. ఈ స్వచ్ఛాంధ్ర దివాస్ని మనం స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా అలాగే స్వచ్ఛ వేమడోలు మండలంగా మేము తీర్చిదిద్దుకోవాలని చెప్పని ప్రతి ఒక్కరూ కూడా మా 13 పంచాయతీల్లోనూ మేము అందరం కూడా సంకల్పం చేసుకున్నాం. దీంట్లో వివిధ రకాలైనటువంటి ప్రతి ఒక్కరూ పాల్గొని దీన్ని దిగ్విజయం చేశారు. ప్రజలకి కూడా మేము అవేర్నెస్ కల్పిస్తున్నాము. ఏంటంటే పొడి చెత్తని వేరువేరుగా ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా ప్లాస్టిక్ని వినియోగించుకోవడం అనేది మానాలని చెప్పి తెలియజేయడం అనేది జరిగింది. అలాగే కొన్ని షాపులకు కూడా మేము ప్లాస్టిక్ వాడడానికి వీల్లేదని చెప్పి నోటీసులు ఇవ్వడం కూడా 13 పంచాయతీల్లోనూ కూడా జరిగింది. అందుకని ప్రతి ఒక్కరూ కూడా ఈ స్వచ్ఛాంధ్రప్రదేశ్కి నడుం కట్టుకుని ప్రతి ఒక్కరూ కూడా ఆరోగ్యమే మహాభాగ్యం అన్నట్టుగా చేసుకోవాలనే ఉద్దేశంతో మేము అందరం కూడా ప్రజల్లో కూడా అవేర్నెస్ కల్పిస్తున్నాం. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా పెంటపాడు మండలం మౌంజిపాడులో ఏఎంసీ మాజీ చైర్మన్, తెలుగు రైతు జిల్లా అధ్యక్షులు పాతూరి రాంప్రసాద్ చౌదరి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు నెక్కలపూడి శ్రీరామ్మూర్తి, ఆలపాటి రామకృష్ణ, నెక్కలపూడి రాజు, ఆలపాటి వీరరాఘవులు, నలవంటి శ్రీనివాసరావు, లక్కా దాసు కనకయ్య, ఓలిమి యేసు, ముల్లపూడి వెంకన్న, మడ్యాల కృష్ణమూర్తి, చంద్రవాసు, ఇంటి దానయ్య, రెడ్డి వెంకటేశ్వరరావు, నల్లమాటి రామావతారం తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతి సందర్భంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ కూడా ఆయన వర్ధంతి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో ఆవిర్భించిన తర్వాతే రాజకీయంగా సమూలమైన మార్పులు వచ్చాయి.
ఇవాళ అన్ని వర్గాల ప్రజలు సుఖశాంతులతో ఉన్నారంటే ఆ రోజు ఎన్టీ రామారావు గారు పెట్టిన భిక్షని మనం చెప్పక తప్పదు. ఇవాళ ఇదైతే మేము ఉన్నది మౌంజిపాడు గ్రామం, డెల్టా గ్రామం. ఇది డెల్టా గ్రామంలో 4 సంవత్సరాలకు ఒకసారి కరెంట్ అలవాని ఇస్తే ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత 2 పంటలకు సాగునీరు ఇవ్వడం వల్ల ఈ డెల్టా ప్రాంతం అంతా సస్యశ్యామలమైంది. అదేవిధంగా మెట్ట ప్రాంతానికి సంబంధించి హార్స్ పవర్ విద్యుత్ 50 రూపాయలకి ఇవ్వడం వల్ల మెట్ట ప్రాంతం కూడా సస్యశ్యామలైంది. అది కాకుండా కిలో బియ్యం 2 రూపాయల పథకం కానీ, పేదలకు పక్క గృహాలు కానీ, జనతా వస్త్రాలు కానీ ఏ పథకం తీసుకున్నా ఎన్టీ రామారావు గారు ప్రజలందరికీ ఉపయోగపడే పథకాలు తీసుకున్నారు. కాబట్టి ఆయన 29 సంవత్సరాల క్రితం సరిపోయిన నేటికి కూడా ఆయన స్మరించుకుంటారంటే ఆయన చేసిన పరిపాలనగా చెప్పక తప్పదు. ఏదైతే ఇవాళ ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించే ముందు నడిపితే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ముందు తీసుకెళ్తున్నారని చెప్తూ అందరూ కూడా ఏదైతే ఇవాళ ఎన్టీ రామారావు గారిని స్మరించుకోవాలని ఈ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేసి వీళ్ళందరూ పాల్గొన్నందుకు అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. స్థానిక ఏలూరు రోడ్డులోని శ్రీ సిద్ధి బుద్ధి సమేత విఘ్నేశ్వర స్వామివారి ఆలయంలో సంకష్టహర చతుర్థి సందర్భంగా శుక్రవారం రాత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ధర్మకర్త ఈలినాని ఆధ్వర్యంలో ఈ పూజలు జరిగాయి. స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు శాస్త్రోక్తంగా చేశారు. ఈ పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. శివేశ్వరాయ సదాశివాయ త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధం రాజజయ సాయినే కామాన్ కామకా వినాయకాయ నమః. ఓం గం గణపతయే నమః. ప్రియాయ నమః. అనోదధాతు అనాయ మహం దద్బ్రహ్మ నమః. విష్ణుత్వం బ్రహ్మత్వం. ఓం గం గణపతయే నమః. ఓం గం గణపతయే నమః. ఓం తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాసరావు శనివారం రాజమండ్రి జనసేన పార్టీ నాయకురాలు బార్లపూడి క్రాంతి కుటుంబ సమేతంగా విచ్చేసి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమె రూపొందించిన జనసేన పార్టీ క్యాలెండర్ను బొలిశెట్టి శ్రీనివాస్తో ఆవిష్కరింపజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా పెంటపాడు మండలం ఉమామహేశ్వరంలో మాజీ తెలుగుదేశం మహిళా నాయకురాలు కొండ్రెడ్డి హైమావతి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కోడూరి వెంకటేశ్వరరావు, ఆదూరి వెంకటేశ్వరరావు జ్యోతి ప్రజ్ఞానం చేశారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా బ్రాహ్మణుడికి స్వయం పాకం వస్త్రదానాన్ని కొండ్రెడ్డి హైమావతి అందించారు. ఈ కార్యక్రమంలో మర్రపూడి సుబ్బారావు, నల్లమాటి కృష్ణమూర్తి, కోడూరి ప్రభాకర్రావు, గొలిపెద్ది రాజు, సేరాపు వెంకటేశ్వరులు, గోలి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. తెలుగువారి కీర్తిని దశ దిశలా చాటి చెప్పిన అన్న ఎన్టీఆర్ అని చెప్పక తప్పదు. పేదవారికి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత అన్న ఎన్టీఆర్కే దక్కింది. ఆయన అడుగుజాడల్లో ఆయన వ్యూహరచనలో మనమందరం చంద్రబాబు నాయుడు గారికి మద్దతిచ్చి ముందుకు తీసుకెళ్లి చేదోడు వాదోడుగా ముందుకు వెళ్ళాలని ఈ కార్యక్రమంలో నేను అందరినీ కోరుకుంటున్నాను. ఇటు సినీ రంగంలోనూ అటు రాజకీయ రంగంలో కూడా ఒక కల్పితరాయిగా నిలిచిన మహానేత అన్న ఎన్టీఆర్. ఆ రంగాలకి 2 రంగాలకి గుర్తింపు తీసుకొచ్చిన మహానాయకుడు అని చెప్పకనే తప్పదు. ఈరోజు మనం ఆయన పెట్టిన కార్యక్రమాల్లో ప్రతి కార్యక్రమాన్ని కూడా మనం చిరస్థాయిగా నిలిచి ఉండే తెలుగువారి గుండెల్లో నాయకుడు ఎవరంటే అన్న ఎన్టీఆర్. స్థానిక సుబ్బారావుపేటలోని శ్రీ శ్రీనివాస రామాలయంలో శనివారం సందర్భంగా ఉదయం సాంప్రదాయ రీతిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజల్లో భక్తులను పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. మధ్యాహ్నం దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు భారీగా పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. కమిటీ సభ్యులు సేవలందించారు. మన 5వ వార్డు సుబ్బారెడ్డిపేట శ్రీ శ్రీనివాస రామాలయం నందు ప్రతి శనివారం కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఆ కార్యక్రమానికి ఈరోజు అన్నదాతలుగా ప్రతి నెల చందాదారులుగా మన దువ్వాసీని గారు ప్రతి నెల కూడా 10,116 డిపాజిట్గా ఇవ్వనున్నారు. వారికి వారి కుటుంబానికి కూడా మా భద్రాచల రాముడు, జ్ఞాన సరస్వతి, కలియుగ వెంకటేశ్వర వారి
దివ్యాశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే ఈ కొప్పిశెట్టి రమణయ్య గారు చంటి గారు కూడా ప్రతి నెల కూడా గుడికి అన్నదాన కార్యక్రమంతో డిపాజిట్గా 10,100 ఇవ్వడం జరుగుతుంది. అలాగే ప్రతి 100 రూపాయల కాంచి ప్రతి ఒళ్ళు కూడా చందా ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మా వెంకటేశ్వర స్వామి, భద్రాచలం రాముడు, జ్ఞాన సరస్వతి దివ్యాశీస్సులు ఉండి ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. అలాగే ఇక్కడ ప్రతి శనివారం కూడా 7 వారాలు చేసినట్లయితే వాళ్ళు అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతున్నాయి. అంచేత భక్తి భక్తులు ఒకసారి గమనించి మా గుడి దగ్గరకు ఒకసారి వచ్చి 7 ప్రదర్శనలు 9 ప్రదర్శనలు చేసి 7 వారాలు వచ్చినట్లయితే వాళ్ళు అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతున్నాయి. స్థానిక సుబ్బారావుపేట పాబోలువారు వీధందు వేంచేసిన శ్రీ శ్రీనివాసరామాలయంలో శనివారం పురస్కరించుకుని ఇవాళ మహాప్రసాదానికి సహకరించిన దాతలు గణపవరం మండలం వల్లూరు గ్రామస్తులు శ్రీ పుల్లేటి రాజా రామజోగేశ్వరరావు, శ్రీమతి డోలా అఖిల దంపతులు ఇవాళ ప్రసాదానికి సహకరించారు. అలాగే మధ్యాహ్నం జరిగే అన్నదాన కార్యక్రమానికి ప్రతి నెల డిపాజిట్గా ఇచ్చే చందాదారు డబ్బులతో ఈ వారం భోజనాలు జరుపుతున్నాం. అలాగే ఇందులో ప్రథమంగా ప్రతి నెల కూడా క్రమం తప్పకుండా 10,116 రూపాయలు ఇస్తున్న దువ్వా శ్రీను గారికి, అలాగే కుప్పిశెట్టి రమణయ్య గారికి, అలాగే తన వంతుగా సహకరిస్తున్న తిరుపతి పండుకి, అలాగే 25,000 రూపాయలు ఒకేసారి ఇచ్చిన ఒట్టిపోలు రాము గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తాడేపల్లిగూడెం అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్లో శనివారం జరిగిన స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి ఏఎంసీ మాజీ డైరెక్టర్, ఏపీ వైల్డ్ లైఫ్ మెంబర్ రామగాని శ్రీనివాసరావు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో తన్నేడి సల్మాన్ రాజు, కామిశెట్టి ఉమా, శ్రీనివాస్, రామకృష్ణ, హేమలీల పాల్గొన్నారు. అనంతరం ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఎన్టీఆర్ గారి గురించి తెలియనటువంటి వ్యక్తులు ఉండడం అరుదు. ఎన్టీఆర్ అంటే ఒక మహాశక్తి. ఈవేళ సినీ రాజకీయాల్లో మరి తిరుగులేని వ్యక్తిగా, మరి చలనచిత్ర పరిశ్రమని శాసించేటటువంటి వ్యక్తిగా మరి ఉన్నటువంటి రోజుల్లో మరి ఈ పేద బిక్కి బలహీన వర్గాలు రాజకీయ పరంగా, సామాజిక పరంగా వారు అణగదొక్కబడుతున్నటువంటి విధానాన్ని చూసి చెలించి ఆయన ఎంతో బిజీగా ఉన్నటువంటి రోజుల్లో కూడా తాను ఆర్థిక పరమైనటువంటి విధానాన్ని వదులుకొని డబ్బు సంపాదించేటటువంటి విధానాన్ని స్వస్తి చెప్పి ప్రజలకి సేవ చేయాలి ఎంతో కొంత అనేసి రాజకీయాల్లోకి వచ్చి మరి వేళ పార్టీని ఒక దాన్ని పెట్టి మనమంటూ ఒక వ్యవస్థను నిర్మించాలి, ఒక నూతన వ్యవస్థను తీసుకురావాలి. ఒక గుప్పెట్లోనే ఉండి రాజకీయాన్ని ప్రజలకి తెలియనివ్వకుండా వారిలో వారే చేసుకుంటూ మరి ఢిల్లీ పెత్తందారుల దగ్గర పాదాల చెంతనటువంటి తెలుగువారి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీని తొదముట్టించితే తప్ప ఈ రాష్ట్రానికి అభివృద్ధి కనపడదనేటటువంటి ఒకే ఒక ధ్యేయంతో ఆనాడు సామాన్యుడికి కూడు గూడు గుడ్డ అనేటువంటి నినాదంతో ముందుకొచ్చినటువంటి మహనీయుడు శ్రీ ఎన్టీఆర్. ఎంతోమందికి భారతరత్నం ఇచ్చిన ఈ మన భారతదేశంలో ఎంతోమందికి భారతరత్నం దక్కింది. అన్నిటికీ అర్హత ఉన్న ఎన్టీఆర్ గారికి ఇప్పటి వరకు భారతరత్నం ఇవ్వకపోవడం చాలా శోచనీయం. ఈ సందర్భంగా మనందరం కూడా ఒక్కసారి ఎన్టీఆర్ గారికి భారతరత్నం ఇవ్వాలని ఒక నినాదం చేద్దామని అందరినీ కోరుకుంటూ, సంకష్టహర చతుర్దశి పురస్కరించుకునే స్థానిక రామచంద్రారావుపేటలో గల శ్రీకృష్ణ యోగ ధ్యాన మందిరంలో శుక్రవారం రాత్రి లక్ష్మీ రుక్మిణి కళ్యాణ పారాయణం చేశారు. అనంతరం అభయ గణపతికి అభిషేకాలు, స్వామివారికి పూజలు నిర్వహించారు. ఆలయ కార్యదర్శి ఇందుకూరి మోహన్ రాజ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ పూజల్లో భక్తులు పాల్గొన్నారు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద గల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం వద్ద నవరత్నాల టీం ఆధ్వర్యంలో 340 వారంగా అన్నదాన కార్యక్రమం జరిగింది. వడ్లమూడి లక్ష్మీరాధ సత్యవాణి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యుల సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నవరత్నాలు టీం సభ్యులు సేవలందించారు. మన తాడేపల్లిగూడెంలోను ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగుండా ఉన్న శ్రీ కలియుగ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద మా నవరత్నాల టీం నిర్వహించే అన్నదాన కార్యక్రమం ఈ వారం 340 వారానికి చేరుకుంది. ఇన్ని వారాలు ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగడం ముఖ్య కారణం దాతల సహకారం వల్లే మేము ఇన్ని వారాలు కూడా ఈ అన్నదాన కార్యక్రమం చేయగలిగాము. అన్ని దానాల్లో కన్నా అన్నదానం చాలా గొప్పది. వేరే ఏ దానాలు చేసినా సంతృప్తి ఉండదు మనుషులకి, కానీ ఈ అన్నదానం తింటే మాత్రం కడుపు నిండుగా చాలు అని అంటారు. ఈ వారం దాతలుగా హైదరాబాద్ వాస్తవ్యులు వడ్లమూడి లక్ష్మీ రాధా సత్యవాణి గారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి కుటుంబ సభ్యులు ఈ వారం అన్నదానం సహకరించారు.
వారిని వారి కుటుంబాన్ని ఆ శ్రీనివాసులు ఎల్లవేళ కాపాడు కోరుకుంటోంది మా నవరత్నాల టీం. ఈ కార్యక్రమానికి సహకరించవలసిన వారు సంప్రదించవలసిన నెంబర్ 9866495963. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.